చేసిన నిరుద్యోగ యువకులకు చేసిన మేలేమిటో, వాళ్ళకి కల్పించిన భవిష్యత్తు ఏమిటో చెప్పుకోలేని ఒక దౌర్భాగ్య స్థితిలో కేవలం ఏదో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని ఒక అభిప్రాయాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే వేరేది కాదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ప్రజలు చాలా విజ్ఞులు. ఏ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పారో, ఏ విధంగా ఇంటికాడ కూర్చోపెట్టారో ఇప్పుడు కూడా రియలైజ్ కాకపోతే ఇక దేవుడు కూడా రక్షించడని చెప్పేసి మనం చేస్తాను. అసలు అసెంబ్లీలోకి వస్తే కదా నోరు నొక్కటానికి. అసెంబ్లీకి ఎప్పుడైనా వచ్చి వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే ఏదైనా చెప్తే నోరు నెక్కుతాం. మీరు వాళ్ళే నోరు మూసుకుని కూర్చుంటే ఇంకా నోరు నెక్కాల్సిన పరిస్థితి ఎక్కడుంది? వాళ్ళు అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. వి వెల్కమ్. ప్రజాస్వామ్యంలో ఒక్కళ్ళున్నా సరే, మీ అందరికి కూడా నాకంటే బాగా తెలుసు, సిపిఐకి సిపిఎంకి ఒక్క సభ్యుడున్నా కూడా ప్రజల సమస్యల్ని గలమెత్తేవాళ్ళు. 2 సభ్యులున్నా కూడా బ్రహ్మాండంగా ప్రజల సమస్యలను గలమెత్తేవాళ్ళు. కానీ 11 మందిని పెట్టుకుని కూడా మరి వాళ్ళు చేయలేకపోతున్నారంటే వాళ్ళు ఎదుర్కోలేక, వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన దోపిడీలు, వాళ్ళు చేసిన అరాచక పరిపాలన, లేకపోతే వారి మూలంగా ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టాలు ఇవన్నీ కూడా ఎక్కడ బయటపడతాయో, ఎక్కడ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో చెప్పలేని పరిస్థితులు వారు అసెంబ్లీకి రావట్లేదు. కానీ మాకు నోరు నక్కాల్సిన అవసరం లేదు. ప్రజలు మమ్మల్ని బ్రహ్మాండంగా ఆశీర్వదించారు. మేము దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని ప్రజలకు మేలు చేయటానికి ఈరోజు చూడండి, పాలసీస్ ఎన్ని ఇండస్ట్రియల్ పాలసీస్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ పాలసీ కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ పాలసీ కానివ్వండి, లేదా డ్రోన్ పాలసీ, ఇవన్నీ దేనికి? 2014లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అని ఒక అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తి దాన్ని అవకాశంగా తీసుకుని ఈరోజు రాష్ట్రం సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో నెంబర్ 1గా ఉంది. అట్లాగే ఈరోజు కొత్తగా చిప్ మ్యానుఫ్యాక్చరింగు, లేకపోతే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగు కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొస్తే దాన్ని ఏ విధంగా రాబట్టుకోవాలి, ఏ విధంగా మొత్తం ఇండస్ట్రీని ఇక్కడ తీసుకురావాలని ఒక పాలసీ ఆలోచిస్తున్నారు. తద్వారా యువకులకి, రాష్ట్రానికి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉంటుంది తర్వాత ఏంటనేది కాదు ఇక్కడ క్వశ్చన్. రాష్ట్రానికి మేలు జరుగుతుందా లేదా, రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఏర్పడుతుందా లేదా, రాష్ట్రంలో యువకులకి వాళ్ళ భవిష్యత్తుకి భరోసా కలుగుతుందా లేదనేది ఇక్కడ సమస్య అని చెప్పేసి మనం చేస్తాం. నేను